తుంగభద్ర డ్యాం 19వ గేటు వరద తాకిడికి కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో దిగువనున్న కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలోని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా చైన్ లింక్ తెగిపోవడంతో డ్యాం గేటు వరదలో కొట్టుకుపోయింది. ఆ గేటు నుంచి సుమారుగా 40,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నట్టు అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవులతో మాట్లాడారు. తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు. తాత్కాలికంగా స్టాఫ్ లాక్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టీబీ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడం వల్ల స్లాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని కేశవ్ చంద్రబాబుకు తెలిపారు. అలాగే నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.